బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు భద్రతా బలగాలు షాక్ ఇచ్చాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపై దాడికి తెగబడిన టెర్రరిస్టుల ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అనంతనాగ్లో హెడ్ కానిస్టేబుల్పై కాల్పులు జరిపిన నిందితుల ఇళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన టెర్రరిస్టులు ఆదిల్ ఠోకర్, హరుసన్ రషీద్లను చెందిన ఇళ్లను అధికారులు కూల్చేశారు. ఆదిల్ నిర్మిస్తున్న మరో కొత్త ఇంటిని కూడా భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. ఉగ్రవాదానికి సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చర్య ద్వారా అధికారులు హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు భద్రతా బలగాలు షాక్ ఇచ్చాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపై దాడికి తెగబడిన టెర్రరిస్టుల ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. అనంతనాగ్లో హెడ్ కానిస్టేబుల్పై కాల్పులు జరిపిన నిందితుల ఇళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన టెర్రరిస్టులు ఆదిల్ ఠోకర్, హరూన్ రషీద్లకు చెందిన ఇళ్లను అధికారులు కూల్చేశారు. ఆదిల్ నిర్వహిస్తున్న మరో కొత్త ఇంటిని కూడా భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. ఉగ్రవాదానికి సహకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని చర్య ద్వారా అధికారులు హెచ్చరించారు.